హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ పగ ప్రేమల రణరంగం. రచించిన వారు బృందా గారు. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే విధ్వంస్ ముందు వెళ్తున్న ప్రీషా వైపే మత్తుగా చూస్తూ, మై ఏంజల్, ఇప్పటికి దొరికావు. ఈసారి నిన్ను మిస్ చేసుకోను. ఐఎమ్ కమింగ్ అంటూ మెడ పక్కకి విరిచి ప్రీషా వెనకాల అడుగులు వేస్తున్నాడు. అప్పుడే అతని మనిషి, చిన్నబాబు, అమ్మ ఫోన్ అంటూ పరిగెత్తుకుంటూ అడ్డుగా వచ్చాడు. విధ్వంస్ భయంకరమైన కోపంతో అతని గొంతుని గట్టిగా పట్టుకోవడంతో అతని మాటలు గొంతులోని ఇరుక్కుపోయాయి. అతని అలాగే పట్టుకుని ప్రీషా కోసం చుట్టూ చూశాడు విధ్వంస్. ప్రీషా ఎక్కడా కనిపించలేదు. అతని కోపం నషాలానికి అంటింది. తల తిప్పి తన చేతిలో ఉన్న అతని మొహంలోకి చంపేసేలా చూస్తూ అతని మెడను వదిలి నెట్టేస్తూ, నా దారికి అడ్డుగా ఎందుకు వచ్చావు నువ్వు అని అరిచాడు. అది అమ్మ అని నోటి మీద వేలు పెట్టి చూపిస్తూ, నేను చెప్పినప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడాలి. ఇన్నాళ్లకు నా ఏంజల్ నా కళ్ళకు కనిపించింది. నువ్వు నాకు నా ఏంజల్కి మధ్య వచ్చావు. నేను క్షమించలేను. వద్దు చిన్న బాబు, నేను తప్పు చేశాను. నాకు నిజంగా ఏం తెలియదు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగాడు అతను. నా ఏంజల్, నా దేవకన్య. తను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. చుట్టూ ఆత్రంగా స్కాన్ చేస్తూ పిచ్చిగా మాట్లాడుతున్నాడు విధ్వంస్. అక్కడున్న తన మనుషులందరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారికి ఏమీ అర్థం కాలేదు. మీరందరూ నా వైపు ఎందుకు చూస్తున్నారు? వెళ్ళామని వెతకండి, వెళ్ళండి అని కోపంగా అరిచాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరూ వెళ్ళిపోయారు. హోటల్ బయట వాళ్ళ చుట్టూ చూస్తున్నారు. జనాలు వస్తూ పోతూ ఉన్నారు. వాళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నారో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. తమ బాస్ ఆజ్ఞలను పాటించి అతని కోపం నుండి తప్పించుకోవడానికి వచ్చారు వాళ్ళు. ఆ గ్యాంగ్లో ఒకడు, మనం ఎవరి కోసం వెతుకుతున్నాం అని అడిగాడు. నాకు తెలియదు, కానీ మనం కనుక్కోవాలి. లేకపోతే చిన్నబాబు చేతిలో మన పని అయిపోతుంది. దేవకన్య అంటున్నారు. ఆ దేవకన్య ఎవరో కనుక్కోవాలి అని అన్నాడు రెండోవాడు. ఆ దేవకన్య ఎక్కడ దొరుకుతుంది? చుట్టూ చూడు, ఇక్కడ చాలా దేవకన్యలున్నారు అని అన్నాడు మూడోవాడు. అంతలోనే, దొరికిందా? వెనుక నుండి సడన్గా వినిపించింది విధ్వంస్ రౌద్రస్వరం. అందరూ వణికిపోతూ మెల్లిగా వెనక్కి తిరిగారు. విధ్వంస్ పాకెట్స్లో చేతులు పెట్టుకుని మెడచాచి వాళ్ళ వైపు సీరియస్గా చూస్తున్నాడు. విధ్వంస్ని ఆ స్థితిలో చూసి వాళ్ళ కాళ్ళు భయంతో వణికిపోయాయి. నుదుటిపై చెమటలు పట్టాయి. ఏమైంది? మీ నాలుకకు పక్షవాతం వచ్చిందా? గద్దించాడు విధ్వంస్. లేదు చిన్నబాబు, ఆమె వెళ్ళిపోయింది. హాహా, ఆమె వెళ్ళిపోయింది. బాగుంది. హాహాహా, పిచ్చివాడిలా నవ్వుతూ, ఆమె వెళ్ళిపోయింది. హాహాహా నవ్వుతూ సడన్గా సైలెంట్ అయిపోయి కారు బ్యానెట్ని గట్టిగా కొట్టాడు. అందరూ అదిరిపడ్డారు. ఎంత దూరం? ఎంత దూరం వెళ్తామ్మా ఏంజల్? ఈ సిటీలోనే ఉన్నావు కదా. ఇక నీ లైఫ్లోకి విధ్వంస్ రాబోతున్నాడు. కారెక్కి వెళ్ళిపోయాడు విధ్వంస్. తమ మనుషులందరూ ఊపిరి తీసుకుని వేగంగా వెనకాల వెహికల్స్లో వెళ్ళిపోయారు. ప్రీషా తన ఆఫీస్కి వెళ్ళేసరికి వీరేన్, తనిష్క అప్పటికే చేరుకొని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బైక్ పార్క్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మీటింగ్ టైం అయింది, త్వరగా వెళ్దాంరా. వీరేన్ ముందుకు కదలగా అతనితో పాటు నడుస్తూ, ఇక్కడ పరిస్థితి ఏంటి అని అడిగింది ప్రీషా. మీటింగ్కి క్లయింట్స్ వచ్చేశారు. మనోహర్ సార్ నిన్ను ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు. నేనెందుకు? బిగ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు గీతా మేడం ప్రజెంటేషన్ ఇస్తారు కదా. వారికి ఈ విషయాలన్నింటిలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అంది ప్రీషా. అవును, కానీ ఈసారి వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు నువ్వే ప్రజెంటేషన్ ఇవ్వాలని. అండ్ దేర్ డిసిషన్ ఇస్ ఫైనల్. యూ షుడ్ బీ హ్యాపీ ఫర్ గెటింగ్ దిస్ ఛాన్స్. ప్రీషా చిన్నగా స్మైల్ ఇచ్చి, మరి శ్రేయ పరిస్థితి ఏంటి అని అడిగింది. హెడ్ ఆఫీస్కి రమ్మని కాల్ చేశారు. రాకపోయినా లేదా సిటీ వదిలి వెళ్ళిపోయినా ఫైన్ అండ్ జైలు శిక్ష విధిస్తారు. మనోహర్ క్యాబిన్ దగ్గరికి చేరుకున్నారు. పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళారు. మనోహర్ సార్తో పాటు గీతా మేడం కూడా ఉన్నారు. మనోహర్ వాళ్ళ ముగ్గురిని చూసి నవ్వి ప్రీషా వైపు చూస్తూ, సూపర్ ప్రీషా, నిజం బయటపెట్టి నేను ఆశించిందని నువ్వు నెరవేర్చావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గర్వంగా అన్నాడు మనోహర్. ప్రీషా చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ సార్, బట్ వీరేన్ గారు తనిష్కి హెల్ప్ లేకుండా నేను అది చేయలేకపోయేదాన్ని అని అంది గీత నవ్వుతూ చూస్తూ. అంతే, ఒక మంచి టీంకి నమ్మకం అవసరం. అది మీ ముగ్గురులోనూ కనిపిస్తుంది అని అంది. బదులుగా ముగ్గురు చిరునవ్వు చిందించారు ఒకరినొకరు చూసుకుంటూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ అడిగింది ప్రీషా.
మనోహర్ తన చైర్లో వెనక్కి వాలి కూర్చుంటూ, మన కంపెనీ విశ్వాస్పై చీటింగ్ కేస్, శ్రేయాపై డేటా దొంగతనం కేసు పెడుతుంది అని అన్నాడు. సార్, మీరు శ్రేయాకి ఒక అవకాశం ఇవ్వలేరా? వీరేన్ అనేసరికి తల తిప్పి అతని వైపు తదేకంగా చూశారు ప్రీషా, తనిష్క. ఐ మీన్, కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. షీ లెర్న్ ఎ లెసన్. ఐ థింక్ షీ వోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్. జస్ట్ థింక్ వన్స్ అని అంటుంటే ప్రీషా మధ్యలో కల్పించుకుంటూ, సారీ వీరేన్ గారు, మిమ్మల్ని ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. నిజం బయటికి రాకపోయి ఉంటే, నా తప్పు ఏం లేకపోయినా ఈరోజు నన్ను ఈ ఆఫీస్ నుండి టర్మినేట్ చేసేవారు. నా లోయాలిటీని క్వశ్చన్ చేశారు. చేయని తప్పుకి నన్ను బ్లేమ్ చేశారు. ఇది ఓన్లీ నా ఒక్కదానికే కాదు, నాకు రెస్పెక్టబుల్ పొజిషన్ని, గుడ్ శాలరీని ఇచ్చిన కంపెనీ డౌన్ఫాల్ అయ్యేలా చేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అని అంది. వీరేన్ మౌనంగా ఉండగా మనోహర్ సాలోచనగా తల ఊపి, యూఆర్ రైట్ ప్రీషా. శ్రేయాను వదిలేస్తే మళ్ళీ వేరే వాళ్ళకు తప్పు చేసే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. యు గో టు యువర్ వర్క్. ప్రీషా, గెట్ రెడీ ఫర్ యువర్ మీటింగ్ అని అన్నాడు. ఎస్ సార్. ముగ్గురు బయటికి వెళ్ళిపోతారు. కాసేపటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రీషా ఇచ్చిన ప్రజెంటేషన్కి క్లయింట్స్ ఇంప్రెస్ అయ్యి తనని మెచ్చుకుంటారు. మీటింగ్ అయ్యాక వీరేన్, తనిష్క, ప్రీషా క్యాంటీన్లో కూర్చుంటారు టీ తాగుతూ. వర్క్ టైంలో ముగ్గురు ఒకరితో ఒకరు ప్రొఫెషనల్గా ఉండి నార్మల్ టైంలో మంచి ఫ్రెండ్స్. శ్రేయా సైడ్ తీసుకున్నందుకు తనిష్క వీరేన్తో గొడవ పడుతుంటే ప్రీషా వాళ్ళని చూసి నవ్వుకుంటూ ప్రశాంతంగా టీ తాగుతూ ఉంది. మరీ ఇంత మంచివాళ్ళ ఉంటే కష్టం వీరేన్, అది కూడా కన్నింగ్ శ్రేయా విషయంలో. ఇక వదిలే తనిష్క, తల పట్టుకుంటూ అన్నాడు వీరేన్. అయ్యో, నేనెప్పుడు పట్టుకున్నాను మిమ్మల్ని అంది తనిష్క నవ్వుతూ. వీరేన్ ఉఫ్ అనుకుని తల ఊపి టీ తాగుతూ ఉండి అతనికి సైడ్ కొడుతూ టీ తాగుతూ ఉన్న తనిష్క ఫోన్ రావడంతో మాట్లాడుతూ పక్కకు వెళ్తుంది. షీఈ్ రియల్లీ క్రేజీ, ఎప్పుడు నన్ను విసిగిస్తూనే ఉంటుంది అని అన్నాడు వీరేన్. షీ రియల్లీ లవ్స్ యూ. అల్లంత దూరంలో నవ్వుతూ మాట్లాడుతున్న తనిష్క వైపు చూస్తూ అంది ప్రీషా. బట్ ఐ లవ్ యూ ప్రీషా. వీరేన్ అనేసరికి అతని వైపు చూస్తుంది నిర్లిప్తంగా. ప్రీషా, నువ్వు నాలోని ఏ ఫ్లాస్ వల్ల నన్ను రిజెక్ట్ చేశావో నాకు తెలియదు. అయినా స్టిల్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. వీరేన్ గారు, ప్లీజ్, మీరు నాకు చాలా మంచి ఫ్రెండ్ అని, అంతకు మించి ఏం లేదని నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. ఎందుకు కాదు? నాలో ఏ లోపం ఉంది? మీలో ఏ లోపం లేదు. యు ఆర్ వెరీ గుడ్. ఇది లోపానికి సంబంధించిన విషయం కాదు. మరి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? నువ్వు చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. రీజన్ ఏంటి? ఎలా చెప్పాలని ఆలోచిస్తున్న ప్రీషా దృష్టి కొంత దూరంలో నిలబడి ఫోన్లో మాట్లాడుతున్న తనిష్కపై పడింది. వెంటనే వీరేన్ వైపు తిరిగి, వీరేన్ గారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? మీరు తనిష్క ప్రపోజల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? మధ్యలో తనిష్క ఎందుకు వచ్చింది అని అన్నాడు వీరేన్. ఆన్సర్ చెప్పండి. ఆమె మిమ్మల్ని ఎంత ఇష్టపడుతుందో మీకు తెలుసు కదా. ప్రీషా, ప్లీజ్, మనం ఇక్కడ తనిష్క గురించి మాట్లాడడం లేదు, మన గురించి మాట్లాడుకుంటున్నాం. లేదు వీరేన్ గారు, మనం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడడం లేదు, ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. నీ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ తన మీద లేవు. తనని నేను ప్రేమించలేను, నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అని అన్నాడు వీరేన్. మీరు మీ ఫీలింగ్స్ మార్చుకోవడానికి ఒకసారి ట్రై చేయండి. దిస్ ఈజ్ రెడిక్యులర్ ప్రీషా. ఒకరి ఫీలింగ్స్ని మార్చడం అంత ఈజీ కాదు. ఓకే, మీరు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారో రీజన్ చెప్పండి. ఫీలింగ్స్ ఆర్ ఫీలింగ్స్. అవి హార్ట్లో ఎవరిపైన ఎప్పుడైనా కలగొచ్చు. నేను అడుగుతున్నది అదే. మీరు నన్ను ప్రేమించడానికి కారణం ఏంటి? ఇనఫ్ ప్రీషా, మీరు తనిష్కతో మాట్లాడొచ్చు. షీఈ్ వెరీ గుడ్ గర్ల్. ప్రీషా, ఇనఫ్. ప్రేమ అనేది ఒకరి హార్ట్లోకి బలవంతంగా ఇన్సర్ట్ చేసేది కాదు. ప్రేమ విషయంలో ఎవరిని బలవంతం చేయలేం. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పేది కూడా అదే వీరేన్ గారు. మీకు ప్రేమలో పడడానికి ఎలాగైతే కారణం లేదు, నాకు కూడా ప్రేమలో పడకపోవడానికి కారణం లేదు. ఇది ఒక రకమైన ఫీలింగ్. దీనిపై మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదు. మనకు ఎవరు సరైన వారో మన హార్టే డిసైడ్ చేస్తుంది అనునయంగా చెప్పి అతని చేయిని మిరి లేచి వెళ్ళిపోయింది ప్రీషా. వీరేన్ హృదయం మరోసారి ముక్కలైంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఫోన్లో మాట్లాడి అక్కడికొచ్చిన తనిష్క, వీరేన్, ప్రీషా ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది. వీరేన్ ఏమీ మాట్లాడకుండా తలదించుకుని కూర్చుని ఉన్నాడు. వీరేన్, అతని భుజంపై చేయి వేసింది తనిష్క. వీరేన్ ఒక్కసారిగా లేచి ఆమెను కౌగిలించుకుంటాడు. ఊహించని ఆ చర్యకి అలాగే బిగుసుకుపోయింది తనిష్క. నా ప్రేమ ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది తనిష్క. ప్రీషా నన్ను ప్రేమించలేదని చెప్పింది. ఐఎమ్ వెరీ బ్యాడ్. ఎందుకు
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యాడు వీరేన్. అతని మాటలు విన్న తనిష్క హృదయం బాధతో నిండిపోయింది. చేతులు అలాగే వేలాడేసుకుని బ్లాంక్గా నిలబడిపోయింది. ఆమె కళ్ళలో నీళ్లు నిండిపోయి చెంపల మీదుగా జారుతున్నాయి. తను ప్రేమించినవాడు మరో అమ్మాయి కోసం ఏడవడం ఆమె మనసు భరించలేకపోతుంది. తనని తాను ఎలాగోలా కంట్రోల్ చేసుకుని కన్నీళ్లు తుడుచుకుని, ప్లీజ్ కామ్ డౌన్ అంది అతని వెన్నుతడుతూ. కొన్ని క్షణాలకు వీరేన్ తనని తాను తమాయించుకుని ఆమెను వదిలి కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తనిష్క పొంగుకొస్తున్న దుఃఖాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుని అతని వెనకాలే వెళ్ళింది. హోటల్ నుండి ఇంటికి చేరుకున్న విధ్వంస్ కారు దిగి ఉత్సాహంగా ఈలవేస్తూ తమ విల్లాలోకి వెళ్తాడు. ఈరోజు అతన్ని అంత సంతోషంగా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రతిరోజు అతను జాలీగా సంతోషంగానే ఉన్నా బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా గంభీరంగా ఉంటాడు. కానీ ఈరోజు ఏదో గొప్ప విజయం సాధించినంత సంతోషంగా కనిపిస్తున్నాడు. లోపలికి వెళ్ళగానే అమ్మా కాలితో మాట్లాడుతున్న నాగవల్లి దగ్గరికి వెళ్ళి తనని అమాంతం ఎత్తుకుని గిరగిరా తిప్పుతున్నాడు. ఓ ఆపునన్నా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మ తన తల పట్టుకుంటూ నవ్వుతూ అంది. అమ్మా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ తనని కిందకు దించాడు. వెలిగిపోతున్న అతని మొహాన్ని సంతోషంగా చూస్తూ, అది కనిపిస్తుంది కానీ ఇంతగా సంతోషించేలా నువ్వే నిధిని కనిపెట్టావు అంది అతని భుజాలు పట్టుకుని. ఆమె నిజంగానే ఒక నిధమ్మ. విధ్వంస్ సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని చేతులను సోఫా మీద చాపి కళ్ళు మూసుకున్నాడు. ఎవరు? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో నాకు చెప్తావా? ఆసక్తిగా అడిగింది నాగవల్లి. చెప్తానమ్మా, నీకు మాత్రమే చెప్తాను, కానీ ఇప్పుడు కాదు కళ్ళు మూసుకుని అన్నాడు. ఇప్పుడెందుకు కాదు? కనుబొమ్మలు ముడివేస్తూ అంది నాగవల్లి. విధ్వంస్ కళ్ళు తెరిచి అమ్మవైపు చూసి నవ్వి 2 చేతులు పాకెట్లో పెట్టుకుంటూ ఇలా వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. నాగవల్లి వెళ్తున్న అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, కాళీ, బాబు కాస్త మారినట్లు కనిపిస్తున్నాడు కదా అని అంది. అవునమ్మా, బహుశా ఈరోజు హోటల్లో సేవ బాగున్నట్టుంది, అందుకే చిన్నబాబు సంతోషంగా ఉన్నారు కావచ్చు ఆలోచిస్తూ అన్నాడు కాళీ. నాగవల్లి నవ్వింది. అదా విషయం? అయితే అమ్మాయి ఇంటికి డబ్బులు పంపి బాబు ఎప్పుడు పిలిచినా రమ్మని చెప్పు నోట్లో పాన్ పెట్టుకుంటూ చెప్పింది నాగవల్లి. అలాగే అమ్మా అంటూ తన మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు కాళీ. నాగవల్లి ప్రశాంతంగా ఊపిరి తీసుకుని వెళ్ళి సోఫాలో ఆసీనురాలైంది. విధ్వంస్ ఆమెకు ఒక్కగానొక్క కొడుకు, ఆమె పంచ ప్రాణాలు. కొడుకు సంతోషం కోసం ఏమైనా చేస్తుంది. అతను కోరుకున్నది ఏదైనా, ఎంత కష్టమైనా, ఎంతకు తెగించి అయినా అతనికి అందిస్తుంది. అంత ప్రాణం కొడుకంటే. ఇక్కడ విధ్వంస్ తన గదిలోకొచ్చి డోర్ క్లోజ్ చేసి మిర్రర్ ముందు నిలబడతాడు. మిర్రర్లో తన మొహాన్ని పరిశీలించుకుని తన చెంప గడ్డం మీదుగా మెడను చేత్తో తడుముకుంటూ కళ్ళు మూసుకుంటాడు. కళ్ళ ముందు ప్రీషాని తను దగ్గరగా పట్టుకుంది గుర్తుకొచ్చి చటుక్కున కళ్ళు తెరిచి తన షర్ట్ రిమూవ్ చేసి పక్కకు విసిరేశాడు. అతను డోర్ లాక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ రూంలోకి రావడానికి ఎవరికీ పర్మిషన్ లేదు. మిర్రర్లో తనని తాను చూసుకున్నాడు. తన ఛాతిపై ఆ అమ్మాయి గోళ్ల గుర్తులు కనిపిస్తుంటే హోటల్లో ఆ అమ్మాయితో గడిపిన క్షణాలు అతనికి గుర్తుకొస్తాయి. నో, నా ఒంటి మీద ఇంకెలాంటి గుర్తులు ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. ఈ రోజు నుండి నా మీద కానీ నా బాడీ మీద కానీ హక్కులు నా ఏంజల్కి మాత్రమే ఉంటాయి. ఆ ఫీలింగ్ని తను మాత్రమే నాకు ఇవ్వగలదు, ఇంకెవరు ఇవ్వలేరు. ఈ టచ్, ఈ మార్క్స్ అన్నీ చెరిపిస్తాను అని పిచ్చివాడిలా అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి తన బాడీ రుద్దుకోవడం మొదలుపెట్టాడు. నన్ను నా ఏంజల్ మాత్రమే తాకుతుంది, ఇంకెవరూ కాదు. తన శరీరంపై గుర్తులు చెరిపేయాలన్న కసితో గట్టిగా రుద్దుతూ గోర్లతో గీరుతూ, మై ఏంజల్, అతి త్వరలో నేను నా దగ్గర తీసుకొస్తాను. అప్పుడు నువ్వు నేను నువ్వు హాయిగా ఉండొచ్చు. గట్టిగా నవ్వుకుంటూ ఎదురుగా ఉన్న గోడని చేత్తో కొట్టి మిర్రర్లో తన పరిస్థితిని చూసుకున్నాడు. దారుణంగా రుద్దడం గీరడం వల్ల అతని ఒళ్ళంతా ఎర్రబడి అక్కడక్కడ రక్తం కారుతుంది. గాయాలు తనని ఏమాత్రం బాధించినట్టుగా అతను ఒక చేత్తో వాటిని తాకుతూ, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అంటూ కళ్ళు మూసుకుని తనని తాను హత్తుకుని ప్రీష తనకి దగ్గరగా ఉన్నట్టు అనుభూతి చెందుతున్నాడు. బాధలో ఉన్న వీరేన్, తనిష్క, ప్రీష మౌనంగా ఎవరి వర్క్లో వాళ్ళు లీనమైపోయారు. ఆఫీస్ అయ్యాక వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది ప్రీష.
ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేశాక తమ రూమ్లోకి వెళ్ళి బాల్కనీలో నిలబడి జరిగిందంతా ఆలోచిస్తుంది. వాటర్ బాటిల్తో గదిలోకి వచ్చిన అన్వి ఆలోచనలో మునిగున్న అక్కని చూసి బాటిల్ టేబుల్పై పెట్టి తన దగ్గరికి వెళ్ళి వెనుక నుండి హగ్ చేసుకుంటుంది. ఆ హగ్కి ఆలోచనల నుండి బయటకొచ్చిన ప్రీష తల తిప్పి అన్వి వైపు చూసింది. ఏమైందక్కా? తన మొహంలోని విచారాన్ని చూస్తూ అడిగింది అన్వి. ప్రీష ఏమీ మాట్లాడకుండా ముందుకు తిరిగి చూస్తూ ఉంది. అన్వి తన పక్కకు వెళ్ళి ఆమె మొహాన్ని పట్టుకుని తన వైపు తిప్పుకునేసరికి ప్రీష కళ్ళ నుండి కన్నీళ్లు దారగా వర్షిస్తున్నాయి. కంగారు పడిపోయింది ప్రీష. అక్కా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు అని కంగారుగా అడిగింది. ఏం జరగలేదన్వి. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ప్రీష తన వైపు చూసి, అన్వి, నాకు చాలా బాధగా ఉంది అంది. ఎందుకు? ఏమైంది? ఈరోజు ఆఫీస్లో జరిగిందంతా తనకి చెప్పింది ప్రీష. ఫస్ట్ తన మీద నిన్న ఆఫీస్లో వచ్చిన అలిగేషన్ గురించి, తర్వాత ఈరోజు హోటల్లో జరిగిన దాని గురించి, ఆ తర్వాత వీరేన్ గురించి అంతా విన్నాన్వి. నీకు శ్రేయ గురించి జాలిగా అనిపిస్తుంది, కానీ ఆమెకు అలా జరగాల్సిందే అక్క అంది. నాకు శ్రేయ గురించి బాధ లేదన్వి. వీరేన్ గారి గురించి బాధగా ఉంది. ఆయన తన మనసులోని మాటలు చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలో నిజం కనిపించింది. నేను వద్దన్నప్పుడు ఆయన పడిన బాధను చూసి చాలా బాధగా అనిపించింది. ప్రీష కళ్ళ నుండి కన్నీళ్లు రాలాయి. అక్క, నీకు వీరేన్ అంటే ఇష్టమా? అలాంటిదేం లేదు. మరి ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఇవ్వలేనన్వి, నీకు అర్థం కాదు. అయితే అర్థమయ్యేలా చెప్పు. అతను మంచివాడు. ఒక అమ్మాయిని కోరుకునే అన్ని గుణాలు అతనిలో ఉన్నాయి. మరెందుకు ఆయన నీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఎందుకంటే నా హార్ట్లో అతనిపై ఏ ఫీలింగ్ కలగట్లేదన్వి. లవ్ ఫీలింగ్స్ లేకుండా ఏ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండదు. తనను ఒక ఫ్రెండ్ లానే చూశాను, అంతకు మించి చూడలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ హియర్. తన హార్ట్పై చేయి పెట్టుకుని చెప్తుంది ప్రీష. అన్వికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇద్దరూ మౌనంగా బయటికి చూస్తూ ఉండిపోయారు కాసేపటికి అన్వి నిశ్శబ్దాన్ని చీలుస్తూ, సరే, ఇదంతా వదిలే. ఏది జరగాల్సుంటే అది జరగాల్సినప్పుడు జరుగుతుంది. బయటికి వెళ్దాంరా అంటుంది గదిలోకి నడుస్తూ. ఎక్కడికి? ఐస్ క్రీమ్ తినడానికి. నీ మైండ్ కూల్ అవుతుంది. ఇప్పుడా? టైం చూసావా అంది ప్రీష. 8:30నే కదా. మిడ్ నైట్ వరకు జనాలు తిరుగుతూనే ఉంటారు. రా వెళ్దాం. మరి అమ్మ నాన్న సంగతి ఏంటి? నాన్న మెడిసిన్ వేసుకుని నిద్రపోయారు. అమ్మ కూడా నిద్రపోయేలా ఉంది. సైలెంట్గా వెళ్ళొచ్చేద్దాం. అస్సలు కుదరదు. అమ్మకు చెప్పకుండా నేను ఎక్కడికి రాను. అమ్మకి చెప్తే డెఫినెట్గా వద్దనే అంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరే కదక్కా, రా వెళ్దాం. తన చేయి పట్టుకుని లాక్కెళ్ళింది అన్వి. ఇద్దరు స్కూటీలో వెళ్ళిపోయారు. తమ కాలనీ నుండి కాస్త దూరంలో ఉన్న మెయిన్ రోడ్ పక్కన ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి 2 కుల్ఫీ తీసుకుని తింటూ ఉన్నారు. మరోవైపు దేవా మిత్ర కారులో వెళ్తున్నారు. మిత్ర డ్రైవ్ చేస్తుంటే దేవ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మ్యూజిక్ ప్లేయర్లో వచ్చే సాంగ్ని హమ్ చేస్తున్నాడు. ప్రశాంతంగా సాగుతున్న ఆ ప్రయాణంలో పెను తుఫానులా ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. మరుక్షణమే బుల్లెట్స్ కారుకి తగిలి కారు అదుపు తప్పినట్టుగా కుదుపుకు గురైంది. లక్కీగా కార్ స్పీడ్ తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మిత్ర వెంటనే బ్రేక్ నొక్కి కార్ను ఆపేశాడు. ఏమైంది? అలర్ట్ అవుతూ అన్నాడు దేవ. వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకునేలోపే ఒక వ్యక్తి వారి కారు ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్లాక్ డ్రెస్లో, మొహం మొత్తం మాస్క్తో కవర్ చేసుకుని చేతిలో గన్తో నిలబడి ఉన్నాడు. దేవా మిత్ర ఒక్క క్షణం షాక్ అయ్యారు. దేవా గన్ తీసేలోపే ఆ వ్యక్తి గన్ పైకెత్తి వారిపై కాల్పులు జరపడం స్టార్ట్ చేశాడు. షాక్ అవుతూ కిందకి వంగారు దేవామిత్ర. బుల్లెట్స్ కార్ గ్లాసులను చీలుస్తూ దూసుకెళ్లాయి. కానీ దేవామిత్రలకు ఒకటి తగలేదు. ఆ వ్యక్తి మరోసారి గన్ పైకెత్తి ఫైర్ చేయబోయాడు. కానీ అప్పటికే అతని బుల్లెట్స్ అయిపోయాయి. అది గ్రహించిన దేవా తలెత్తి అతని వైపు భయంకరమైన ఆగ్రహంతో చూశాడు. వాళ్ళిద్దరికీ ఏమీ కాలేదని చూసిన ఆ వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. రే యాగు అని గర్జిస్తూ దేవ కార్ డోర్ ఓపెన్ చేసి అతని వెంట పరిగెడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేగంగా పరుగులు తీస్తుంటే దేవ వేటాడే సింహంలా అతని వెంటపడ్డాడు. మిత్ర కారులో గన్స్ అందుకుని వారి వెనకాల దూసుకెళ్లాడు. కానీ అప్పటికే అందనంత దూరం వెళ్లారు ఇద్దరు. అటాక్ చేసిన వ్యక్తి తప్పించుకోవడానికి మెయిన్ రోడ్ పక్కన జన సందోహం ఎక్కువగా ఉన్న ప్లేస్లోకి వెళ్ళగా అతని వెంబడించిన దేవ పరిగెడుతూనే అతని కాలర్ పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి లాగి పిడికిలతో మొహంపై బలంగా కొట్టాడు.
అతను నేలపై పడిపోయాడు. దేవా కాలర్ పట్టుకుని, ఎవరు పంపించారు నిన్ను? చెప్పు, ఎవరున్నా నీ వెనకాల అని గర్జిస్తూ అతని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఆ వ్యక్తి దెబ్బలకు తట్టుకోలేక విలవిల్లాడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతని చేతికి పక్కనే ఉన్న ఒక రాయి తగిలింది. ఛాన్స్ దొరికిన వెంటనే ఆ రాయిని తీసుకుని దేవ తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి ఒక్క క్షణం తూలిపోయాడు దేవ. అతని నుదుటి నుంచి రక్తం కారుతుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ వ్యక్తి దేవాను తోసి పారిపోవడానికి ప్రయత్నిస్తూ తొందరలో వెనుక నుండి వస్తున్న ఒక అమ్మాయిని ఢీకొట్టాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, ప్రీష. ఐస్ క్రీం తినేసి అన్వితో పాటు స్కూటీ దగ్గరకొస్తుంది. అతను ఢీకొట్టేసరికి పడబోతూ తనని తాను నిలదొక్కుంటూ, ఏయ్, కళ్ళు కనిపించట్లేదా అని కోపంగా ఎదురుగా చూసిన ప్రీష తన కళ్ళ ముందున్న దృశ్యం చూసి షాక్ అయిపోయింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని చావబాదుతున్నాడు. దేవామొహం తనకి పూర్తిగా కనిపించలేదు. రక్తంతో తడిసిన అతని నుదురు, కోపంతో రగిలిపోతున్న కళ్ళు మాత్రమే కనిపించాయి. దెబ్బలు తింటున్న వ్యక్తి పరిస్థితి చూసి ప్రీషకి జాలి వేసింది. అతను నిజంగా దోషి అయినా కాకపోయినా ఇలా చంపేయడం మాత్రం సహించలేకపోయింది. దేవా మళ్ళీ అతని కొట్టేందుకు చేయెత్తాడు. కానీ ప్రీష అతని ముందుకొచ్చి నిలబడింది సడన్గా. తనని చూసి దేవా చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. నువ్వా? ఇద్దరి నోట్లో నుండి ఒకేసారి వచ్చింది ఆ పదం. ఒకరినొకరు చూసి షాక్ అయ్యారు ఇద్దరు. అన్వి భయంగా చూస్తుంది. నిన్ను నీ ప్రాణం కాపాడితే ఈరోజు ఒక మనిషి ప్రాణం తీయాలని చూస్తున్నావా? కోపంగా అంది ప్రీష. పక్కకు తప్పుకో, దేవ కోపంగా గద్దించాడు. ప్రీష కదలేదు. తప్పుకోను, అతను వదిలే. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. ఇప్పుడయింది. చెప్పాను కదా, పక్కకు తప్పుకో. అతను చనిపోతాడు. చనిపోతే చనిపోని, దేవా పళ్ళు బిగించి అన్నాడు. పిచ్చివాడువా నువ్వు? నా పనికి అడ్డుగా వస్తే ఎవరని కూడా చూడను. అంటే? దేవా అడుగు ముందుకు వేసి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నా పని మధ్యలోకొచ్చి ఎవరినైనా అడ్డు తొలగిస్తాను. ఆ మాటల్లో ఉన్న క్రూరత్వం విని ప్రీషాకి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. ఇద్దరి మధ్య బాధన జరుగుతున్నగాని దేవ పట్టు సడలడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దేవ కోపంతో అతని వైపు దూసుకెళ్లబోతుండగా ప్రీషా మళ్ళీ అతని దారిని అడ్డుకుంది. పక్క నుండి, వద్దక్కా, వెళ్ళిపోదాం అని భయంగా అరుస్తూనే ఉంది అన్వి. అక్కడికి చేరుకున్న మిత్ర ఆ వ్యక్తి దేవ నుండి తప్పించుకోవడం చూసి అతని వెంట పరిగెత్తాడు. ప్రీషా మళ్ళీ అడ్డుగా రావడంతో దేవ సహనం నశించింది. ఒక్కసారిగా ఆమె మోచేయిని గట్టిగా పట్టుకుని, హే, నా సహనాన్ని పరీక్షించకు, దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని అన్నాడు పళ్ళు కొరుకుతూ. ప్రీషా కూడా తగ్గలేదు. రోడ్డు మధ్యలో ఒక అమ్మాయికుని చంపేస్తుంటే చూస్తూ నిలబడాలా? అమ్మాయికుడా? దేవ వ్యంగ్యంగా నవ్వాడు. అవును, పాపం. పాపమా? అతను ఒక అడుగు ముందుకు వేసి, అయితే వెళ్ళి వాణ్ణి వెతుకు, పాపమని ఓదార్చు అని అన్నాడు వేలాకోలంగా. నువ్వు చేస్తుంది తప్పు. అదే నా పని. మనుషుల్ని కొట్టడం, చంపడమే నీ పనా? అవును, నిక్కచ్చిగా అన్నాడు దేవ సూటిగా చూస్తూ. అవి రౌడీల పనులు. దేవా సైడ్ స్మైల్ ఇచ్చి, నేను రౌడీని, గుర్తుంచుకో. ఈ సిటీలో అందరికన్నా పెద్ద రౌడీ నేనే. ఆ క్షణంలో ప్రీషాకి అతడు నిజంగా డేంజరస్ పర్సన్లా కనిపించాడు. నుదుటి నుండి కారుతున్న రక్తం, చెమటతో తడిసిన జుట్టు, కోపంతో మండిపోతున్న కళ్ళు, ఆవేశంతో గట్టిగా ఊపిరి పీలుస్తున్న అతని ఛాతి భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ నిలబడ్డారు కోపంగా. అన్వి ఆమె దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకుంది. అక్క పద, ఇక్కడుండి వెళ్దాం అంది భయంగా. దేవా ప్రీష చేతిని వదిలేస్తూ, తీసుకెళ్ళు. అలాగే మీ అక్క స్క్రూ లూజ్గా ఉంది, బిగించు అని అన్నాడు ప్రీషని తదేకంగా చూస్తూ. యూ, నిన్ను వదిలిపెట్టాను కోపంగా అరిచింది ప్రీష. దేవ దరహాసంతో ఆమె కళ్ళలోకి చూస్తూ, ఈ దేవ ఎవరి చేతిలో పట్టుబడడు, కానీ ఒక్కసారి ఎవరి మీదన కన్నేస్తే వదిలించుకోవడం కష్టం అని అన్నాడు. ప్రీష అతని వైపు గుర్రుగా చూస్తూనే ఉంది. అప్పటికే మిత్ర తిరిగి వచ్చేశాడు. బాయ్, వాడు తప్పించుకున్నాడు అని అంటూ తలని చూసి, ఏమైంది బాయ్, గాయమైందా అని ఆందోళనగా అడిగాడు. దేవ తల వెనక్కి వాల్చి నిట్టూర్చి, ఏం కాదు అని అంటూ ప్రీషా వైపు చురుగ్గా చూసి, ఎవరో చేసిన ఫూలిష్ పని వల్ల చేతికి చిక్కినవాడు తప్పించుకున్నాడు. ఆ మాటలు విని ప్రీషా కోపంగా చూసింది. ఫూలిష్ పని చేసింది నేను కాదు, నువ్వు అని అంది. ఇద్దరి చూపులు మళ్ళీ ఢీకున్నాయి. అక్క పద, అమ్మ కాల్ చేస్తుంది. ఆ మాట విన్న వెంటనే
దేవ కోపం కొంత చల్లారింది. మిత్ర కూడా వెళ్దామని సైగ చేశాడు. దేవ ప్రీష వైపు ఒక్క క్షణం చూసి, నేనిప్పుడు వెళ్తున్నాను, మనం మళ్ళీ కలవకూడదని నీ దేవుణ్ణి గట్టిగా మొక్కుకో అని అన్నాడు. నిన్ను మళ్ళీ చూడాలనే కోరిక నాకు కూడా లేదు, ప్రీష వెంటనే సమాధానమిచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా చూసుకొని రివ్వున వెనక్కి తిరిగి చెరోవైపు అడుగులు వేశారు, ఒకరిపై మరొకరు రగిలిపోతూ. ఆ తరువాత ఏం జరగబోతుంది? ప్రీషా దేవ మళ్ళీ ఎదురుపడతారా? ఇలాంటి పరిస్థితుల్లో ఎదురుపడతారు? ప్రీషా పట్ల పిచ్చివాడైన విధ్వంస్ తన కోసం ఏం చేయబోతున్నాడు? ప్రీషాపై ప్రేమ పెంచుకున్న వీరేన్ పరిస్థితి ఏంటి? వీరేన్ని ప్రేమిస్తున్న తనిష్క పరిస్థితి ఏంటి? ఈ కథలో హీరో ఎవరు, విలన్ ఎవరు? ప్రేమ ఎవరెవరి మధ్య? పగ ఎవరెవరి మధ్య? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తిరగబోతుంది? అద్భుతమైన కథనంతో, మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.